హలో అండి, నమస్తే. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, ఆంధ్రప్రదేశ్, కాకినాడ మాది. ఈరోజు కలకత్తాలో ఉన్నాను. మంచి వెహికల్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది వెర్నా పెట్రోల్ వెర్షను ఎస్ఎక్స్ టాప్ ఎండ్ వెహికల్ అండి. ఈ వెహికల్ గురించి నేను ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తున్నాను. చాలా మంచి వెహికల్. ఇది హైలీ రికమెండెడ్ అండి. ఇది హైలీ రికమెండెడ్. నేను హైలీ అన్నానంటే మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. ఇది చాలా మంచి వెహికల్. నేను దీన్ని ఇన్స్పెక్షన్ చేస్తాను. ఓకే అండి. ఫ్రంట్ వ్యూ అండి. ఇది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ నెంబరు. మీరు షోరూమ్ ట్రాక్ చేసుకోండి. ఇది మీకు ఒక అద్భుతమైన విషయం నేను చెప్తాను, ఎంత తిరిగింది అనేది లాస్ట్లో. అదిగోండి ఫాగ్ ల్యాంప్స్. చాలా ఫ్రంట్ కూడా మీకు చాలా ఉన్నట్టుగానే చెప్పేస్తానండి వెహికల్. మనం రైట్ రౌండ్ చూద్దాము. మీకు ఎలాయ్ వీల్స్ అండి, డైమండ్ కటింగ్ ఎలాయ్ వీల్స్ అండి. ఇది ఏం లేదండి. నా వెహికల్స్ మీరు ఎప్పుడైనా చూడండి, డస్టీగా ఉంటాయి. అంటే మీకు ఎక్కడ కూడా సర్వీస్ చేసి పాలిష్ చేసి రబ్బింగ్లు చేసే వెహికల్ నేను అలాంటివి పెట్టడానికి కూడా ఆలోచిస్తాను. మొత్తం డస్ట్తో ఉన్నాయి. చాలా రోజులు అయినట్టున్నది కరిగి. టైర్స్ మీకు 100% సీల్ టైర్ అండి. ఇది అన్నీ కూడా సీల్ టైర్సే. ఒరిజినల్ గ్లాసులు అండి. ఇది ఒరిజినల్ గ్లాస్, ఫ్రంట్ గ్లాసు. మీకు చూడండి ఇక్కడ చిన్న స్క్రాచ్. ఇవన్నీ డోర్స్, ఇవన్నీ కూడా మన చేతులు వేసినప్పుడు గోర్లతో పడే స్క్రాచ్. ఒరిజినల్ పెయింట్ అండి. బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్ అండి. ఇది ఎక్కడ కూడా మీకు వెహికల్ టచ్ అప్ అవ్వలేదు. 2011 హోండా సిటీ. క్షమించండి, సారీ నిన్న హోండా సిటీ చేశాను కదా, అది వెర్నా అండి. ఇది 2014. సారీ అండి, నాకు ఎడిటింగ్లు ఇవన్నీ మనకేమీ తెలియదు అండి. టాప్ అండ్ మోడల్ అండి. ఇది ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ అండి. మీకు ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ ఇవి చూడండి. మీకు చూపిస్తాను. మొత్తం బాడీ అంతా చూపించిన తర్వాత మొత్తం మిగతా చూపిస్తాను. చూడండి పంచింగ్ చూసారా, ఒరిజినల్ అండి. కంపెనీ పంచింగ్. ఒక్క నిమిషం ఉంది. వెనకాల మిర్రర్, బ్యాక్ సైడ్ రైట్ మిర్రర్ హోండా ఒరిజినల్. డోర్స్ చాలా టైట్గా ఉన్నాయండి. అంటే చెప్తాను ఇవన్నీ మీకు ఎందుకు టైట్గా ఉందో ఏంటనేది. సీట్స్ ఉంది, హార్న్ రెస్ట్. సీట్స్ కూడా మంచి కండిషన్లో ఉన్నాయండి. ఇది నిజంగా సీట్స్ క్లీన్ చేస్తే ఒరిజినల్. చాలా కాస్ట్లీ లగ్జరీ సీట్లు అండి ఇవి. వెర్నా అంటేనే లగ్జరీగా ఉంటుంది. ఫ్లోర్ మ్యాట్ వేయించుకోవాలండి. ఇది ఒరిజినల్గా షోరూమ్ నుంచి వచ్చినటువంటి మ్యాటే. మీకు ఎక్కడ కూడా చూడండి, డోర్ చూడండి, పంచింగ్ ఒరిజినల్ పంచింగ్ అండి. ఎగ్జిట్ హోల్ అండి. ఇది చాలా బాగుందండి. ఇంటీరియర్ సూపర్గా ఉందండి. చూపిస్తాను, ఇంటీరియర్ చూపిస్తాను. బ్యాక్ టైర్ అండి. ఇది బ్యాక్ టైర్ 100% అండి. ఇదిగోండి ఇక్కడ ఎవరి ఆటో సిఎన్జి ఆటో ఏదో రాసింది. పెయింట్ రబ్బింగ్లో పోతుందండి. ఇవన్నీ కూడా ఒరిజినల్ అండి, ఒరిజినల్ పెయింట్. బ్యాక్ వ్యూ అండి. ఇది WB02A G0818 అండి. ఇది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషను. లేడీ వెహికల్ అండి. మీకు చెప్తాను ఇవన్నీ. 1.6 SX అండి. ఇది పెట్రోల్ వేరియంట్. एक बार डिक्की खोल दा. డిక్కీ కూడా టైట్గా ఉందండి. సీల్ టైర్ అండి. ఇది వేసారు ఒకసారి కానీ సీల్ టైర్ ఇది. ఓకే అండి. మొత్తం చూడండి. బూట్ చాలా నీట్గా ఉందండి. బూట్ చాలా నీట్గా ఉంది. బానెట్ చూడండి, సారీ డిక్కీ కంపెనీ పంచింగ్స్ అండి, ఒరిజినల్. ఇదిగోండి డస్ట్, చాలా డస్టీగా ఉందని చెప్పాను కదా, చాలా డస్ట్గా ఉంది. ఎందుకు డస్ట్గా ఉంది ఏంటి అనేది నేను చెప్తాను. చూడండి ఒరిజినల్. ఓకే అండి, చాలా బాగుందండి. డిక్కీ చాలా పెద్దగా ఉంటుంది. చాలా లగ్జరీ వెహికల్ అండి ఇది అండి. బ్యాక్ లైట్స్ బాగున్నాయి. మీకు
చిన్న చిన్న చిన్నవి గోరుతో పెట్టినట్టుగా చిన్న స్క్రాచ్ ఇవన్నీ మ్యాక్సిమం 90% రబ్బింగ్లో అయిపోతుంది. లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ అండి, ఒరిజినల్ అండి, ఒరిజినల్ ఒరిజినల్ అండి. ఎగ్జిట్ హోల్ అండి, కనిపిస్తుంది ఎగ్జిట్ హోల్ చూడాలండి, ఎందుకంటే అక్కడ రస్ట్ పట్టిందంటే లోపల కూడా మీకు డోర్లో రస్ట్ పడుతుంది. ఎగ్జిట్ హోల్ చాలా బాగుందండి, ఏమండి చాలా బాగుంది. ఇదిగోండి ఒరిజినల్ కంపెనీ బ్రాకెట్స్, ఒరిజినల్ అండి. అంటే లోపల చూడండి, ఇంటీరియర్ చాలా బాగుంది, చాలా నీట్గా ఉందండి. వెహికల్ సూపర్ అండి. ఇది డోరు టైట్గా ఉందండి, లాక్ టైట్గా ఉంది అండి. ఇదిగోండి చూడండి ఒరిజినల్, అసలు ఎక్కడ కూడా రేంజ్ స్పానర్ వేయలేదండి, రేంజ్ ఎక్కడ కూడా ఈ బోల్ట్ మీద వేయలేదు. అదే ఒకటి మీరు చూడాలి ఫ్రంట్ అండి. ఏమండి లోపల మళ్ళీ చూపిస్తాను. లోపల లెఫ్ట్ సైడ్ పిల్లర్ అండి, ఒరిజినల్. ఇంకా అన్నీ ఇలాగే ఉన్నాయండి, మీరు ఏం చూడవసరం లేదు, అన్నీ ఇలాగే ఉన్నాయి ఒరిజినల్. దీని గురించి నేను అంతగా గొప్పగా చెప్పవసరం లేదు, ఎందుకంటే అంత బాగుందండి వెహికల్. ఇది వెహికల్ అయితే చాలా బాగుంది ఏమన్నా. చూడండి సైడ్ వైపర్ ఇవన్నీ పోయినాయిలేండి, వేసుకోవచ్చు, దానికి ఏం కాదు. వెహికల్ కండిషన్ చెబుతున్నానండి. వీల్ అండి, అన్ని సీల్ టైర్లు అండి, టైర్లన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇక్కడ ఎవరో తగిలించాడు, ఒక 10 mm నొక్కింది, ఒరిజినల్ అండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనం తక్కువలోనే ఒక 5,000 పెడితే మొత్తం అన్నీ అయిపోతాయి. ఇదిగోండి ఇదిగోండి ఉన్నది ఉన్నట్టుగా అండి, ఎక్కడ కూడా చిన్న పెయింట్ అనేది కూడా ఒక బొట్టు కూడా పెయింట్ పడలేదు. మీరు అర్థం చేసుకోవాలి ఎంత జెన్యున్గా ఉందో కారు. ఏమండి చూశారు కదా, అయ్యో మీకు చాలా బాగుందండి. చూపిస్తాను మీకు మొత్తం, ఇంజిన్ కూడా చూపిస్తాను, లోపల చూపిస్తాను. ఇదిగో వెనకాల సీట్లో కూర్చున్నాను, చాలా హై లగ్జరీ కార్ అండి, ఇది చాలా బాగుంటుంది. సూపర్గా ఉంది కార్, ఇది చాలా బాగుంది. ఫ్రంట్ చూపిస్తాను. ఇదిగోండి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, ఫోన్ కంట్రోల్, వాల్యూమ్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయండి. ఇదిగోండి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి. డాష్ బోర్డు చాలా నీట్గా ఉందండి. లోపల ఎంత నీట్గా ఉందంటే లోపలికి డస్ట్ రాదు కాబట్టి అంత నీట్గా ఉంది. బయట ఎంత కొద్దిగా డస్టీగా ఉన్నా లోపల చాలా బాగుందండి, చాలా బాగుందండి. స్విచ్లు టైట్గా ఉన్నాయండి. మీకు ఒకటి మొన్న కూడా చెప్పాను, మీకు టైట్గా ఉంది అంటే ఆ వెహికల్ లెస్ డ్రైవెన్ అండి. ఏమండి మీకు చాలా బాగుందండి. వెర్నా 1.26 SX టాప్ అండ్ వెహికల్, డైమండ్ కట్ అలై వీల్స్, పెట్రోల్ వెహికల్. ఏమండి 2014 ఎంత తిరిగిందో మీకు చెప్తాను, ఖచ్చితంగా మీరు నమ్మి తీరాలి. ఎందుకు అంటే సర్వీస్ హిస్టరీ ఉంది కాబట్టి. చూడండి ఒకసారి, మ్యూజిక్ ఏదో పెట్టారు ఇక్కడ, కనిపిస్తుందండి. 10,948 కిలోమీటర్లు జెన్యున్ అండి. ఏంటండి 2014 అంటున్నారు, 10 సంవత్సరాలు అయింది, 11,000 కూడా తిరగలేదు, ఇది నమ్మొచ్చా అని చాలామందికి డౌట్ అండి. మరి దట్ ఈజ్ జెన్యున్ కార్స్ ఏపీ అండి. మీకు మంచి వెహికల్ ఇవ్వాలని మేము చాలా కష్టపడుతున్నాం అండి. ఇక్కడ ఎంత ఎండగా ఉందంటే అంత ఎండలో ఒళ్ళంతా తడిసిపోయింది, అయినా కూడా చెయ్యాలి. మా బ్రతుకు తెరువు కొంత మీకు మంచి వెహికల్స్ ఇచ్చి మంచి పేరు తెచ్చుకోవాలని ఈ వయసులో నేను చేస్తున్న ఈ ప్రయత్నం అండి. 10,948 కిలోమీటర్లు తిరిగింది, షోరూమ్ హిస్టరీ ఉంది. ఇది నేను హైలీ రికమెండెడ్ అని ఎందుకు చెప్పాను మీకు అర్థమైందా? హైలీ రికమెండెడ్. నేను దేనికి హైలీ రికమెండెడ్ చెప్పడం, నేను అసలు ఇమాక్యులేట్ కండిషన్ అండి. వెహికల్ నేను డ్రైవ్ చేశాను, ఒక 6 కిలోమీటర్లు డ్రైవ్ చేసి వచ్చానండి. చాలా సూపర్గా ఉందండి వెహికల్. ఇది మీకు ఈ వెహికల్ ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు ఒక 10 సంవత్సరాలు, నేను చెప్తున్నాను 10 సంవత్సరాలు మీరు గోతుల్లో పాడేయకుండా
కరెక్ట్గా 10,000 షోరూములో ఇంజిన్ ఆయిల్ గ్రేడ్ 1 ఇంజిన్ ఆయిల్ మీరు చేంజ్ చేసినంత వరకు మినిమం 7-8 సంవత్సరాలు మీరు ఒక 1000 రూపాయలు కూడా దీనికి పెట్టుబడి పెట్టడం అవసరం లేదు. ఇది 100% నేను జెన్యున్గా చెప్తున్న వెహికల్ అండి. మీరు ఇది కంపేర్ చేసుకుని ప్రైసు ఆంధ్ర తెలంగాణలో ఒకవేళ అక్కడ కూడా దొరికేస్తాయి, కానీ అక్కడికంటే మీరు ఇది ఒక 25,000 రూపాయలు ఎక్కువైనా కూడా ఈ కారు నేను తీసుకోమని రికమెండ్ చేస్తున్నాను. ఎందుకంటే 11,000 కిలోమీటర్లు తిరిగినటువంటి వెహికల్ లైక్ న్యూ అండి. మన ఆంధ్ర తెలంగాణలో వెహికల్ షోరూమ్లో తెచ్చి 2 నెలల్లో 3 నెలల్లో 10,000 తిరిగేస్తున్నాము. మరి ఈ వెహికల్ తిరగడానికి గల కారణం ఏంటంటే అండి, మేడమ్ గారు యుఎస్ఏలో ఉంటారు. ఆవిడ వచ్చిన వెంటనే ఇంజిన్ ఆయిల్ సర్వీస్ చేయించుకుని ఇక్కడ 300-400 కిలోమీటర్ల కంటే ఎక్కువ తిరగరండి. ఒక 15 రోజులు, నెల రోజులు ఉంటారు. మ్యాక్సిమం ఒక 500 కిలోమీటర్లు తిరుగుతారు, మళ్ళీ స్టేట్స్ వెళ్ళిపోతారు. మళ్ళీ ఆవిడ ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలకు రావడం, ఆవిడ మళ్ళీ షోరూమ్కి తీసుకెళ్ళి మళ్ళీ దీన్ని జనరల్ చెకప్ సర్వీస్ చేయించడం. ఇంత గొప్ప వెహికల్ మీకు ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. స్టార్ట్ చేస్తున్నానండి. సింగిల్ సెల్ఫ్ అని జస్ట్ అలా అంటే స్టార్ట్ అయింది. అసలు సౌండ్ ఏమైనా వస్తుందా మీరు చూడాలా. అసలు సౌండ్ లెస్ అండి వెహికల్. ఇది చాలా బాగుందండి ఇది. ఓకే అండి, నేను ఇంజిన్ చూపిస్తాను. ఇంజిన్ రూము ఇది లెంతీ అయిన వెహికల్ గురించి నేను ఫిజికల్గా చెకప్ నేను చేసానండి వెహికల్. ఇదేంటంటే వీడియో పరంగా చూపిస్తున్నాను. ఇదిగోండి ఇంజిన్ స్టార్ట్ అయ్యి ఉందండి. షోరూములో స్టార్ట్ చేస్తే ఏ సౌండ్ వస్తుందో అలాగే ఉంటుందండి. షోరూములో సౌండ్ కంటే 10,000 తిరిగినటువంటి వెహికల్ సౌండ్ బాగుంటుందండి. ఎందుకంటే షోరూములో కొత్త పిస్టను, కొత్త రింగులు, మీకు 10,000 ఫస్ట్ సర్వీస్ ఇంజిన్ ఆయిల్ మార్చే వరకు కొద్దిగా హార్ట్ బీటింగ్ ఉంటుంది, మైలేజ్ తక్కువ వస్తుంది. మీకు ఇది 10,000 అయిన తర్వాత ఎప్పుడైతే మీకు ఇంజిన్ ఆయిల్ మార్చారో చాలా స్మూత్ అయిపోతుందండి. ఇంజిన్ ఆయిల్ ఎల్లో చూసారా, ఎల్లోగా ఉంది ఇంజిన్ ఆయిల్ బాగుందండి. అంటే 10 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకో వెహికల్లో తీసేసుకున్నారండి ఆల్రెడీ. అంటే ఏ వెహికల్ తీసుకున్నారో నాకు తెలియదు, కానీ తీసుకున్నారు. ఓకేనండి. యాప్రాన్స్ చూడండి, యాప్రాన్స్ సీల్ అండి. ఇది కంపెనీ సీలు. ఈ కంపెనీ దగ్గర తప్ప బయట ఎక్కడ కూడా ఈ సీల్ దొరకదు. కంపెనీ సీల్. యాప్రాన్ లెగ్స్ అండి, ఒరిజినల్. రైట్ సైడ్ యాప్రాన్ అండి, ఒరిజినల్. మొత్తం డస్ట్ అండి. ఇది సర్వీస్ చేస్తే చాలా సూపర్గా బ్రాండ్ న్యూ కార్ లాగా అయిపోతుందండి. సర్వీస్ చేసి ఆ చిన్న టచ్అప్ 2-3 చోట్ల చేస్తే. కానీ అలాంటి వెహికల్ ఇంకా నాకు పని ఎక్కువ అండి. చూసారండి ఇది ఎలా ఉందంటే ఏదో రస్ట్ పట్టినట్టు అనిపిస్తుంది. కాదండి, అది మీకు క్లీన్ చేయకపోవడం వల్ల. క్లీన్ చేసేసి దాని మీద ఆయిల్ స్ప్రే చేసేసి నీట్గా తుడిస్తే అప్పుడు చాలా బాగుంటుంది. ఓకే అండి. అదిగోండి ఫ్రంట్ బానెట్ అట్ట, కంపెనీ అట్ట అలాగే ఉందండి. ఇదిగోండి బానెట్ బీడింగ్ ఒరిజినల్ అండి. బానెట్ పట్టి ఒరిజినల్ అండి. ఓకే అండి. ఇక కంపెనీ స్టిక్కర్ అండి, కంపెనీ స్టిక్కరు. బ్యాటరీ కండిషన్ చాలా బాగుందండి. ఇది 19/2/2023లో బ్యాటరీ వేశారు సార్, కొత్త బ్యాటరీ. అంటే 1 ఇయర్ 4 మంత్స్ అయింది బ్యాటరీ వేసి. 1 ఇయర్ 4 మంత్స్ అయింది బ్యాటరీ వేసి. ఇంకా 2 ఇయర్స్ వరకు బ్యాటరీ చూడవసరం లేదు. వెహికల్ అయితే సూపర్గా ఉందండి. నేను చాలా రికమెండ్ చేస్తున్నాను, ఈ వెహికల్ తీసుకోండి సార్. మీరు మనకి 2014 ఒక 70,000 తిరిగిన వెహికల్. 2014 70,000-80,000 అంటే 60 నుంచి 1,00,000 తిరిగిన వెహికల్ ఏపీ తెలంగాణలో 5 లక్షల చిల్లర ఉంది సార్. కనీసం 5 లక్షలు తక్కువ వెహికల్ లేదండి. మీరు దీని ప్రైస్ మీకు నేను అడిగాను, కొద్దిగా అటు ఇటులో ఉంది. ఫైనల్గా ఇది 3,85,000 అని చెప్పి అన్నారండి. ఫైనల్ ప్రైస్ అని 3,85,000 అని చెప్పారు. నేను మాట్లాడతానండి. తగ్గించడం అంటే ఒక 5,000 తగ్గిస్తారు, ఇక్కడ ఎక్కువ బార్గెన్ చెప్పరండి. 3,85,000 అన్నారు. 5 లక్షలు అయినా 5,25,000 అయినా మీకు ట్యాక్స్తో కలిపి తీసేసుకోండి. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, నన్ను ఎవరు అడగలేదు ఈ వెహికల్, అయినా కూడా నేను చెప్తున్నానంటే ఇది లక్కీగా దొరికింది. ఎవరు తీసుకున్నా సరే నా పేరు మీరు చెప్పుకుంటారు, మీ బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయండి దయచేసి, లైక్ చేయండి. 140 days అయింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. నాకు 55 సంవత్సరాలు.
మీరు సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వెహికల్స్ ఎన్నో తీసుకొస్తాను. మీకు ఎక్కడ కూడా స్టిక్కర్స్ ఏం పోలేదండి. స్టిక్కర్స్ అన్నీ అలా ఉన్నాయి చూడండి. స్టిక్కర్స్ అలాగే ఉన్నాయి. చాలా బాగుందండి. వెహికల్ అయితే 100% సూపర్గా ఉంది. ఓకేనండి. వెహికల్ అయితే చాలా బాగుందండి. వెహికల్ అయితే చాలా బాగుంది. సూపర్గా ఉందండి వెహికల్. ఇంకోసారి రౌండ్ వేసేస్తాను. అసలు ఏమండి ఇలా ఎలా ఎవరు చూపిస్తారు సార్ ఇంతకంటే బాగా? ఏంటంటే పాలిష్ చేసి సర్వీస్ చేయించేసి ఒకసారి రబ్బింగ్ చేయించేసి నీట్గా మెరిసేలాగా చేస్తారు. కొంతమంది ఏమంటే ఏంటంటే అలా ఉంది, షైనింగ్ లేదు, మెరుపు లేదు. మీరు అలాంటివి ఆలోచించొద్దండి. వెహికల్ కండిషన్ ఆలోచించండి సార్. అసలు వెహికల్ ఇమాక్యులేట్ కండిషన్ అండి. మీరు దీనికి ఏమైనా కావాలంటే ఒకవేళ ఆండ్రాయిడ్ కావాలంటే వేయించుకోవచ్చు. ఇంకా సీట్ కవర్లు అయితే వేయించక్కర్లేదండి. ఇంటీరియర్ క్లీన్ చేస్తే సరిపోతుంది. సింగిల్గా ఆవిడే అక్కడ నుంచి వచ్చి చక్కగా తిరుగుతూ మళ్ళీ అక్కడ పనులు చూసుకుని వాళ్ళ ఆస్తులు ఇవన్నీ చూసుకుని మళ్ళీ వెళ్ళిపోయేవారట. అంతవరకు నాకు తెలుసండి. వెహికల్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. జెన్యూన్ కార్స్ ఏపీ. ఏమైనా అవసరం అయితే ఇది ఫోన్ చేయండి. మిస్ చేసుకోవద్దు. మరి ఇది ఎవరు తీసుకున్న అదృష్టవంతులండి. థ్యాంక్ యూ అండి.